దేశం కోసం, దేశ ఔన్నత్యం కోసం, సనాతన ధర్మాన్ని రక్షించుకుంటూ స్వలాభం కోసం కాకుండా దేశ హితం కోసం పుట్టిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని బీజేపీ నాయకులు రంబాల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ రూరల్, రమణయ్యపేట మరియు సర్పవరం జంక్షన్ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. సర్పవరం జంక్షన్ లో పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు, రమణయ్యపేట మార్కెట్ వద్ద అసెంబ్లీ కన్వీనర్ లీలావతి పార్టీ జెండా ఆవిష్కరించారు. మండల అధ్యక్షుడు నండూరి సత్యబాబు, ప్రధాన కార్యదర్శి పాలిక శివ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రంబాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 6/4/1980లో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ, డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వారి సిద్ధాంతాలతో అద్వానీ, వాజ్పేయి నాయకత్వంలో పార్టీ ఆవిర్భావం జరిగిందని, దేశం కోసం, దేశ ఔన్నత్యం కోసం, సనాతన ధర్మాన్ని రక్షించుకుంటూ స్వలాభం కోసం కాకుండా దేశ హితం కోసం పుట్టిన ఏకైక భారతీయ జనతా పార్టీ అని రంబాల అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని రంబాల అన్నారు. కిసాన్ మోర్చా నాయకులు బొలిశెట్టి వెంకటరామకృష్ణ, పితాని లీలావతి మాట్లాడుతూ మహిళలకు 33% రిజర్వేషన్ సప్తసభల్లో బిల్లు పాస్ చేసిన ఏకైక పార్టీ బీజేపీ నాయకత్వంలో ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని, రాబోయే రోజుల్లో మహిళలు భారతీయ జనతా పార్టీకి పూర్తిగా అండగా నిలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా నాయకులు బొలిశెట్టి వెంకటరామకృష్ణ, నండూరి సత్యబాబు, పాలిక శివ, కండిల్లి వెంకట్, సలాది నాయుడు, కాదామూర్తి, జ్యోతి, పాలుపల్లి లక్ష్మణరావు, బండి కుమార్, తడాల అబ్బాయి, నందిపాడు రాంబాబు, పోలిశెట్టి అప్పయ్య తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీలో సేవ చేసిన వివిధ నాయకుల హోదాలో చాలా మంది సేవలందించారు. వారందరూ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఈ రోజున నరేంద్ర మోదీ వరకు కూడా 182 నుంచి 282, తదుపరి 303, తదుపరి 271 సీట్లు ప్రజెంట్. ఈ విధంగా ఈ కూటమి ప్రభుత్వం దేశం ప్రగతి కోసం, దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూసే శక్తుల నుండి దేశాన్ని రక్షించేదానికి భారతీయ జనతా పార్టీ అవతరించింది. ఈ భారతీయ జనతా పార్టీ అవతరణ కేవలం ఒక వ్యక్తి కోసమో, ఒక నాయకుడి కోసమో, లేదంటే స్వలాభం కోసమో కాదు. దేశ సౌభ్రాతృత్వం కోసం ఈ పార్టీ ఏర్పడింది. దేశ సౌభ్రాతృత్వాన్ని మనం పెంపొందించినట్లయితే దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉంటారు. రాబోయే కాలంలో ఈ దేశం విచ్ఛిన్నకర శక్తులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా కోకటి వేళ్లతో ప్రకలించి అవతల పాడేసే విధంగా ఈ పార్టీ ఆవిర్భవించింది. దానికి అనుగుణంగా ఈరోజు గతంలో వాజ్పేయి గారు కావచ్చు, ఈరోజు నరేంద్ర మోదీ గారు కావచ్చు, దేశాన్ని ఆలోచనతో దేశాన్ని ప్రగతి పదంలో నడిపించేదానికి భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుంది. ఈ కృషి వెనుక అనేక శక్తులు పనిచేశాయి, అనేక ఉన్నత స్థాయి వారు పనిచేశారు. ఆ విధంగా ఈ రోజున మనకు తెలుసు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఆ రోజున వారు కూడా దీంట్లో పాలు పంచుకుని ప్రతి ఒక్కరు కూడా ఈ భారతీయ జనతా పార్టీని ఉవ్వెత్తున లేచే విధంగా, కమలం వికసించే విధంగా ముందుకు తీసుకెళ్లారంటే ఈ రోజున 3 పర్యాయాలు నరేంద్ర మోదీ గారు చేస్తున్నారంటే ఆయన దేశ అభివృద్ధిని చూసి, ఈ దేశ అభివృద్ధిని చూసి భారతదేశం అగ్రగామిగా ప్రపంచ దేశంలో ఉండేదానికి కృషి చేసే వ్యక్తులందరూ కూడా ఈ పార్టీలో ఉండి నడిపిస్తున్నారని చెప్పేసి అనుగుణంగా ప్రజలందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి రాబోయే రోజుల్లో కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అసెంబ్లీ కన్వీనర్ పితాని లీలావతి గారు, అదేవిధంగా మండల అధ్యక్షుడు నండూరి సర్పవరం జంక్షన్లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ, అలాగే దేశ ప్రజలందరికీ కూడా సుసంపమైన, సుభిక్షమైన పరిపాలన అందిస్తున్న భారతీయ జనతా పార్టీ ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఈ దేశానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గడిచిన 46 సంవత్సరాల్లో అనేకమైన కార్యక్రమాలు చేస్తూ భారతీయ జనతా పార్టీ యొక్క పుట్టినరోజు సమావేశం జరుపుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ఏదైతే ఉందో ప్రధాన ఉద్దేశం ఏంటంటే 2 సీట్ల నుంచి ఈరోజు అనేకమైన అత్యధిక మెజార్టీతో భారతదేశంలో పరిపాలన సాగిస్తున్న భారతీయ జనతా పార్టీ ఈ దేశం సార్వభౌమత్వాన్ని చాటు చెప్పడమే కాకుండా దేశ విదేశాలలో ఉన్న భారతీయులందరికీ కూడా రక్షణ కల్పిస్తూ ప్రపంచ దేశాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఏ విధంగా ఉన్నామనే విషయాన్ని ఆలోచింపు చేస్తున్న భారతీయ జనతా పార్టీ యొక్క అభివృద్ధి, ఈ దేశ ప్రజల అభివృద్ధి భారతీయ జనతా పార్టీ అభివృద్ధి అని తెలియజేస్తున్నాం.